ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, మీరందరూ బాగుండాలని. ఎవరైతే వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చారో మీ కొరకు తప్పకుండా మర్చిపోకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే డిస్ప్లే మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. మీ కొరకు తప్పకుండా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ విధముగా నైనా గడిచిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మమ్మల్ని కాపాడి ఈ సమయం వరకు కాపాడినందుకే నీకు వందనాలు. నీకు వాక్యాన్ని ధ్యానించుకొనబోతుండగా మీరు మా మధ్యలో ఉండి మీరుండి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుమర పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పెదవో అది చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను నీకు బహు ఘనతను కలుగజేస్తా. నువ్వు ఆశీర్వదించబడే విధముగా నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేసే ప్రతి చోట నువ్వు ఆశీర్వదించబడే విధముగా దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఘనపరచాలంటే దేవుని ఎదుట దేవునికి ఇష్టమైనటువంటి పనిని మనం చేయాలి. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? సహజంగా ప్రేమైన దేవునికి బిడ్డలారా, ప్రతి ఒక్క మానవుడు, ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుడు దేని గురించి ఆశపడుతుంటాడో, దేని గురించి ప్రయాసపడతాడో తెలుసా అండి? ఘనత కోసం ప్రయాసపడతాడు. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే దేనికోసం? డబ్బు కోసం కష్టపడుతున్నాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఏదైనా ఒక వస్తువును కనబెడుతున్నాడు అంటే దేనికోసం? దానివల్ల ఒక వ్యక్తి ఒక దాని మీద పరీక్షిస్తున్నాడంటే రాబోయే దినాల్లో అతనికి ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది, మంచి ఘనతను అందుతాడు. అర్థమవుతుందండి? ప్రేమైన దేవునికి బిడ్డలారా, అదే విధంగా దేవుడు నీతో ఒక మాట అంటున్నాడు ఏంటంటే, నీకు బహుఘనత, ఘనత కాదు, నీకు బహుఘనత అనేది కలుగు చేస్తాడట దేవుడు. అయితే దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడికి ఇష్టమైన పని నువ్వు ఒకటి చేయాలి. అదేంటంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నా నిమిత్తము నేను ఏర్పరచుకున్న నా జనులు నాకు స్తోత్ర ప్రచురము చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడట మానవుడిని ఆయన యొక్క చిత్తము చొప్పున, ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా మానవుడిని సృజించాడట. మరి మానవుడిగా పిలువబడుతున్నటువంటి వారు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారండి? అసలు దేవుని స్తుతించడం ఏంటి? దేవుని గణపరచడం అంటే ఏంటి? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? దేవుని స్తుతించడం, దేవుని గణపరచడమే మన పని. దేవునికి ఎల్లప్పుడు మన ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, మనకు సమయం కుదిరినప్పుడల్లా దేవునికి స్తోత్రం 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 అని దేవునికి నిత్యము మనం స్తుతించాలండి. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మనం ఆ రోజును ప్రారంభించాలి. మనం చేసే ఉద్యోగమైనా, మనం చేసే వ్యాపారమైనా, మనం చేసే కూలి పనైనా, మనం చేసే ప్రతి ఒక్క పనులు దేవుడు మనకు తోడైండి నడిపించాలంటే మనం ప్రార్థన పూర్వకంగా నడవాలి. ఒకప్పుడు నీకు దేవునిపై ఉన్నటువంటి ప్రేమ, ఈరోజు నీకు దేవుడి మీద ప్రేమ లేదు. ఒకప్పుడు నువ్వు ఎంతగా బైబిల్ చదివేవాడివి, కానీ ఈరోజు బైబిల్ మీద ఇంట్రెస్టే లేదు. ఒకప్పుడు నువ్వు దేవుడు అంటే దేవునితో మాట్లాడాలని, దేవుని స్తుతించాలని తహతహలాడేది. రోజుకు వచ్చేసరికి ఎన్నో వేల లక్షల సార్లు దేవుని నువ్వు స్తుతించేది. కానీ ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ఒకప్పుడు ఉన్నటువంటి ప్రతిష్టత ఈరోజు ఏమైంది? ఒకరోజు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఈరోజు నీకు ప్రేమ చల్లారిపోయింది. అంటే నువ్వు చేసే ప్రార్థనలకు జవాబులు రాకపోతే దేవుని మర్చిపోతావా? నువ్వు చేసేటటువంటి ప్రార్థనలకు జవాబులు రాకపోతే దేవుని విడిచిపెడతావా? అంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తేనే దేవుడా? దేవుడు నీకు నూతనమైన ద్వారాలు తెరిస్తేనే దేవుడా? కష్టాలు అనేవి మానవులకు రాక ఇంకెవరికి వస్తాయండి? కష్టాల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, వ్యాధంలో ఉన్నావు, నీ సమస్యని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నావు.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? నీ కుటుంబం ఎందుకు ఘనపరచబడట్లేదు? నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర ఎందుకు నువ్వు ఘనత పొందట్లేదు? దేవుని దృష్టిలో, ఆత్మీయతలో ఎందుకు నువ్వు ఘనత పొందట్లేదు? కారణం ఏంటంటే దేవునిపై నీకున్నటువంటి ప్రేమ చల్లారిపోయింది. నీకు ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనాత్మ ఇప్పుడు లేదు. నీకు ప్రారంభంలో ఉన్నటువంటి ప్రతిష్టత ఇప్పుడు లేదు. ప్రారంభంలో దేవునిలో ఉన్నంతగా ఇప్పుడు నువ్వు ప్రార్థనలు లేవు. ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. నువ్వు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు? నీ ఆత్మీయత ఎంతవరకు ఉన్నది? దేవునితో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? దేవుని నువ్వు ఎందుకు దర్శించలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రేమైన దేవునికి బిడ్డలారా. దేవుడైతే నిన్ను ఘనపరచాలని, దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలని, దేవుడైతే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాడు నీ కోసం. నా బిడ్డ నా ఎదుటికి ఎప్పటికైనా రాకపోతాడా? నాకు ఎప్పటికైనా ప్రార్థన చేయకపోతాడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి నీ కోసం. ఈ వీడియో చూస్తా నువ్వు ఆయన ఇకనైనా సరే ఈ వీడియో చూస్తున్నటువంటి నాటి నుంచి దేవుని జీవితంలో ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు, మోకరించు, ప్రార్థించు. నీ కుటుంబం కోసం మొరపెట్టు. నీ కుటుంబ భద్రత కొరకు ప్రార్థించు. నీ వ్యాపారం కొరకు ప్రార్థించు. నీ ఉద్యోగం కొరకు ప్రార్థించు. నీకున్నటువంటి సమస్యల కొరకు ప్రార్థించు. ఒక దినం రాబోతుంది, దేవుడు నిన్ను ఘనపరిచే దినం రాబోతుంది. నీకున్న సమస్యలు తొలగిపోబోతున్నాయి. నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోబోతున్నాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునిలో ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడతావో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవుని మీద ఒక ప్రతిష్ఠించుకొని దేవుని మొక్కావు చూసావా? ఒక ప్రతిష్ఠించుకొని ఆత్మీయతలు ఎదుగుతున్నా చూసావా? ఆ ప్రతిష్టత నిన్ను ఎదిగే విధంగా, ఆ ప్రతిష్టత నిన్ను ఆశీర్వదించే విధంగా అడుగులు వేయబోతున్నది. ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు దేవాతి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకున్నట్లుగా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థనలు ఏకీమించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. మరి వారు ఎవరెవరు ఏ సమస్యల చేత, ఏ బలహీనతల చేత, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో మానవులుగా మేము చూడనప్పటికీ నైనా పరిశుద్ధాత్మ దేవ, అంతరింద్రియాలు ఎరిగినటువంటి గొప్ప దేవ, వారి జీవితాలలో మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వరకు ఉన్నటువంటి శోధనలని తొలగిపోవటకు సహాయం చేయండి. నజరేయుడైనటువంటి యేసు నామములో ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదుగుటకు మీరు సహాయం చేయండి. నైనా బహు ఘనతను మీరు అనుగ్రహిస్తారని చెప్పావు ప్రభు. మా జీవితాలలో నూతనమైన ద్వారాలు మీరు తెరచి నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించి నీ యందు ఘనత పొందే విధముగా, నీ యందు అంచెలంచెలుగా వెదుగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి విడుమర పెడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.